పెద్ద సినిమాలు పండగ సీజన్ను చూసి చూడనట్టు వదిలేయటంతో చిన్న సినిమాలు పొలోమంటూ థియేటర్ పట్టపట్టాయి. వీటిలో విడుదలకు ముందు నుండే బజ్ ఉన్న సినిమాలు కొన్నైతే అసలు ఈ సినిమాలంటూ ఉన్నాయా అని ఆశ్చర్యపోయిన మూవీస్ మరికొన్ని. మరి బాక్స్ ఆఫీస్ వద్ద మా సత్తా తేల్చుకుంటామంటూ థియేటర్లో అడుగు పెట్టిన మూవీస్ ఏంటో, వాటి సంగతులేంటో ఓ లుక్ వేద్దాం రండి. మంచి బజ్ క్రియేట్ చేసుకున్న దేవర నేనాగలేనంటూ దసరాకి ముందే రావటం, అంచనాలను ఆకాశానికంటేలా క్రేజ్ సంపాదించిన పుష్ప2 నేనిప్పుడే రాలేనంటూ డిసెంబర్కు వెళ్లిపోవటంతో ఇదే సరైన సమయమని వెండితెర మీద వాలాయి చిన్న సినిమాలు. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది శ్రీవిష్ణు నటించిన స్వాగ్ గురించి. మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఈ హీరో తనకు అచ్చివచ్చే ఈజీ గోయింగ్ క్యారెక్టర్లతో పాటు అప్పుడప్పుడు ఇలా చేస్తే ఎలా ఉంటుందా అంటూ కొంచెం రిస్క్ ఉండే సినిమాలని అడపాదడప ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆ లైన్ లోనే వచ్చిన చిత్రం స్వాగ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్లు కాస్త కొత్తగా కనిపించడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. స్వాగంటూ వచ్చిన శ్వాగనిక వంశానికి చెందిన ఈ వారసత్వ కథలు, స్టైలిష్ మేకింగ్, కొన్ని ఫన్ మూమెంట్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ పర్వాలేదు. శ్రీవిష్ణు మిగిలిన నటీనటుల నటన సినిమాకి ప్లస్ కాగా ఇంట్రెస్టింగ్ డ్రామా మిస్ కావటం సినిమాను మైనస్ చేశాయనే చెప్పాలి. మొదటి రోజు పర్లేదనిపించిన ఈ సినిమా రాబోయే రోజుల్లో అయినా సత్తా చాటుతుందా చూడాలి మరి. ఇక తన యాటిట్యూడ్ తోనే ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేసుకున్న హీరో చంద్రహాస్. ఈటీవీ ప్రభాకర్ తనయుడిగా రామ్నగర్ బన్నీతో తెరంగేట్రం చేసిన ఈ కుర్రాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా నచ్చితే బావుందని చెప్పండి, నచ్చకపోతే ఆ టికెట్ ని ఫోటో తీసి నాకు పెట్టండి, డబ్బులు రీఫండ్ కొట్టేస్తా అని చెప్పటంతో వీడికి మామూలు బలుపు లేదురోయ్ అనుకున్నారు చాలా మంది. ఇక చంద్రహాస్ యాటిట్యూడ్, ట్రోలింగ్లను పక్కన పెడితే రామ్నగర్ బన్నీ సగటు ప్రేక్షకుడికి నచ్చే చిత్రమే. దర్శకుడు శ్రీనివాస్ మహద్ చంద్రహాస్ యాటిట్యూడ్ కి మరింత పదును పెట్టాడు. సినిమా అద్దరిపోయిందని చెప్పలేం కానీ సింపుల్ కథతో బండి ఈజీగానే లాక్కొచ్చేశాడు. ఓవరాల్ గా వీడి యాటిట్యూడ్ ఏంట్రా మరీ టూ మచ్ గా ఉంది అనుకునే వారికి కాస్త సినిమా అతిగా అనిపించొచ్చు గాని మిగతా వారైతే 2 గంటలు టైంపాస్ చేయాలనుకుంటే మాత్రం ఓ లుక్కేయొచ్చు. ఇక కబాలి ఫేమ్ సాయి ధన్సిక కథానాయికగా రిషబ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించిన సినిమా దక్షిణ. డైరెక్టర్ ఓషో తులసిరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి అనుకున్నంత పబ్లిసిటీ లేకపోవడంతో ఆడియన్స్ కి ఈ సినిమా అంటూ ఒకటుందని తెలియకుండా పోయింది. ఎమోషనల్ క్రైమ్ మిస్టరీ డ్రామాగా మొదలైన ఈ సినిమా కొన్ని క్రైమ్ సీన్స్ అండ్ ఫస్ట్ సీక్వెన్స్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే స్లోగా సాగటం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవటం, కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్ మిస్ కావటం వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. మొత్తం మీద ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేకపోయిందనే చెప్పాలి. ఇక టాలెంట్ ఉన్న, అదృష్టం కలిసిరాని హీరోల్లో చెప్పుకోవాల్సింది ప్రిన్స్ గురించి. అడపదడప సినిమాలు చేస్తున్న ఈ హీరో నరేష్ అగస్త్య కలిసి నటించిన థ్రిల్లర్ చిత్రం కలి. దర్శకుడు చెప్పాలనుకున్న లైన్ ని ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నా అలాగే తీయటంలో తడబడ్డాడని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ గా మంచి ట్విస్టులు, థ్రిల్స్ తో స్క్రీన్ ప్లే ని బాగా మెయింటైన్ చేశాడు. కానీ ఇదే ఫ్లో ఫస్ట్ హాఫ్ లో మిస్ అయ్యింది. తాను కథను డిఫరెంట్ గా చెప్పే ప్రయత్నం చేశాడేమో గానీ కొన్ని చోట్ల చాలా రొటీన్ అనిపించింది. అయితే ఈ సినిమా టైం నేపథ్యంలో సాగే బ్రో సినిమాను గుర్తు చేయటం విశేషం. ఓవరాల్ గా పర్లేదనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నెంబర్స్ తీసుకుంటుందో చూడాలి. రచయితలుగా తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటిన పరుచూరి బ్రదర్స్ ఫ్యామిలీ నుండి కొత్త హీరో రావటంతో సహజంగానే సినిమా ఎలా ఉంటుందా అన్న ఆసక్తి చాలా మందిలో ఏర్పడింది. ఆయన మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలబ్రిటీతో రాగా సినిమా టీజర్, ట్రైలర్లు మంచి బజ్ ని క్రియేట్ చేశాయని చెప్పాలి. తొలి చిత్రమే అయినా సినీ ఫ్యామిలీ అవటం కాబోలు వెండి తెరపై సీన్స్ అవలీలగానే చేసుకుంటూ వెళ్లాడు. తెరపై సుదర్శన్ బాగున్నాడనిపించినా పాటలు, ఫైట్లు, డైలాగ్స్ చెప్పటంలో ఓకే అనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి పాత్ర ప్రైజింగ్ అనే చెప్పాలి. నాజర్, ఆమని పాత్రలు ఎమోషనల్ గా సాగుతాయి. ఓవరాల్ గా పర్వాలేదనిపించినా సరైన పబ్లిసిటీ లేకపోవడంతో సినిమా ఏమాత్రం వసూళ్లు చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇక నోయల్, రిషితా నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా బహిర్భూమి. వెస్టర్న్ కల్చర్ కంటే మన కల్చర్ చాలా గొప్పదంటూ సందేశం ఇవ్వాలని చేసిన ప్రయత్నం బాగున్నప్పటికీ సరైన బజ్ లేని కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.